యుద్ధం ఆగిపోయింది ట్రంప్ వచ్చాక. కానీ ఆ మధ్యన ఉక్రెయిన్ యూరప్ని నమ్ముకుని ఓ చిన్న అటాక్ రష్యా మీద చేసి దానికి ప్రతిగా రష్యా ఇప్పటికీ డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాల్లోని కొన్ని కీలకమైనటువంటి ప్రదేశాల మీద దాడులు చేస్తుంది. అలాగే యుద్ధం కొనసాగిస్తూ ఉంది. యుద్ధంలో కనీసం రిటాలియేషన్, ప్రతీకారం కాదు కదా, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోతుంది ఉక్రెయిన్. అందుకే తాజాగా చర్చలకి సిద్ధమని ఉక్రెయిన్ చెప్తుంటే మరి రష్యా చేస్తుందా లేదా అంటే రష్యా శాశ్వత పరిష్కార శాంతి చర్చలు కావాలంటోంది. అంటే ఇక మళ్ళీ యుద్ధం చేయటం ఆగటం, యుద్ధం చేయటం ఆగటం, యుద్ధ విరమణ కాదు పూర్తిగా అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తుంది. ఏదైతే తను స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, అదే సందర్భంలో మిగతా ప్రాంతాన్ని బఫర్ జోన్గా ప్రకటించాలని, ఆ పైన వ్యవహారం చూసుకోవాలన్నటువంటి విషయాన్ని రష్యా చెప్తోంది. ఉక్రెయిన్ అడుగుతున్నటువంటి తమ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూమి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు, బట్ యుద్ధం అయితే ఆపడానికి సిద్ధం అంటోంది.